భావి తరాల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రజలు ఒక ఉద్యమంగా స్పందించాలి. ఏఎంసీ చైర్పర్సన్ సూర్యకుమారి. పర్యావరణ పరిరక్షణ, భావి తరాల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రజలంతా స్వచ్ఛతా ఉద్యమానికి సహకరించాలని, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టాలని అనపర్తి ఏఎంసీ చైర్పర్సన్ జుత్తుగ సూర్యకుమారి కోరారు. పెదపూడిలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ సత్యనారాయణ రెడ్డి, కూటమి కన్వీనర్ పుట్ట గంగాధర్ చౌదరి, యూత్ నేత ఆరిముల్లి అమ్మన్న చౌదరి ఆధ్వర్యంలో గురువారం స్వచ్ఛతా మహోత్సవాలను నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కలవల కృష్ణమూర్తి, కార్యదర్శి ఉషారాణి, మండల విద్యాశాఖ అధికారి 2 సత్యనారాయణ, పంచాయతీ అనంతలక్ష్మి, మండల పరిషత్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ మండల శాఖ అధ్యక్షులు జుత్తుక కృష్ణ తదితరులు స్వచ్ఛతా మహోత్సవంలో పాల్గొన్నారు. ప్లాస్టిక్ కారణంగా అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ ప్రబలుతున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని డిప్యూటీ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ సత్యనారాయణ రెడ్డి కోరారు. నేతలు, అధికారులు ఇంటింటా పర్యావరణ ఉద్యమాన్ని ప్రచారం చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. మరి మీరు ఈ స్వచ్ఛతా ఉద్యమంలో భాగస్వామ్యులు కండి. మరి మన ఇంట్లో ప్లాస్టిక్ తగ్గించాలి, అలాగే తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలి. ఎందుకంటే దానివల్ల కూడా అనేక రోగాలు వస్తున్నాయి కాబట్టి తడి చెత్త పొడి చెత్త తగ్గించుకోవాలి, దయచేసి ఇవ్వాలి పేపర్స్ అవి వచ్చేటప్పుడు. అలాగే ప్లాస్టిక్ లో వేడి అన్ని వేయకూడదు, ఎందుకంటే ఆ ప్లాస్టిక్ కూడా కరిగి మన పెద్ద పేగుల్లో క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది. మనం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి, వేడి వస్తువులు వేయి కూడా మన ప్లాస్టిక్ కవర్స్ లో వేయకూడదు. అలాగే మనకి రాష్ట్రంలో కూడా చాలా మందికి క్యాన్సర్ అది వస్తుంది కాబట్టి ప్లాస్టిక్ అనేది పూర్తిగా కూడా తగ్గించుకొని మనకి ఏవైతే చేతి బ్యాగులు వాడుకునే వాళ్ళం పూర్వం ఆ చేతి బ్యాగులు వాడుకోవాలి. గాజు సీసాలని ఎక్కువగా నిల్వ పదార్థాలన్నీ గాజు సీసాలు అవి పెట్టుకోవడానికి జరగాలి. మన ఇంట్లో వంటింట్లో కూడా ప్లాస్టిక్ అనేది బాగా తగ్గించుకోవాలి. మన ఇల్లు బాగుంటే మన సమాజం బాగుంటుంది. ప్రతి ఇంట్లో కూడా ఆరోగ్యమైన జీవనాన్ని మనం గడపగలుగుతాం. మీరందరూ కూడా దీనికి సహకరించాలి. మన స్వర్ణ ఆంధ్రప్రదేశ్కి పూర్తి మద్దతు మనం తెలపాలి. నమస్కారం. మనం వేసి చెత్త తడి చెత్త అయితే మన భూమిలో ఇంకిపోయి ఒక ఎరువుగా తయారవుతుంది. పొడి చెత్తను కూడా ఎరువుగా వేయాలి. అలాగే మనం ప్లాస్టిక్ అనేది బాగా తగ్గించుకోవాలి. వాడకం అనేది ఏదైతే మనం ప్లాస్టిక్ కవర్స్లో వేడి వస్తువులు వేయడం వల్ల దాంట్లో వచ్చే కెమికల్ వల్ల ఈరోజు మనకి సాంబార్ ఇలాంటివన్నీ కూడా ప్లాస్టిక్ కవర్స్లో వాడతాం. దానివల్ల పెద్ద పేగుల్లో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంది కాబట్టి వేడి పదార్థాలు ఏవి ప్లాస్టిక్ కవర్స్లో వేసి వాడకూడదు. అలాగే మన వంటగదుల్లో కూడా ప్లాస్టిక్ డబ్బాలు అవన్నీ కూడా తగ్గించండి. మన సొసైటీలో ప్లాస్టిక్ అనేది చాలా ఎక్కువ విపరీతంగా పెరిగిపోయింది. మనం చూస్తున్న కాలువల్లో కూడా మనం వేసి కవర్లు డబ్బాలు అన్నీ కూడా ఈరోజు వాటర్ కూడా బాగా పొల్యూట్ అయిపోయింది మనం చేసి తప్పడానికి. ఎందుకంటే మనం ప్రకృతిని సంరక్షించుకుంటేనే అది మనల్ని సంరక్షిస్తుంది. మీరందరూ కూడా మన వంటగదుల్లోని మన కుటుంబంలో కూడా ప్లాస్టిక్ కవర్స్ని అన్నీ తగ్గించండి, ప్లాస్టిక్ డబ్బాలు వాడకాన్ని తగ్గించండి. మన కుటుంబం ఎప్పుడు కూడా క్యాన్సర్కి బారిన పడకూడదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి మనకి ఏదైతే ఈ సిబ్బంది వస్తున్నారో పంచాయతీ సిబ్బంది వాళ్ళకి తడి చెత్త విడిగా పొడి చెత్త విడిగా ఇవ్వండి. మనకి ప్లాస్టిక్ల వాడకం ఎంత ప్రమాదమో పెద్ద ప్రేవుల క్యాన్సర్ కారణం అవుతుంది. కాబట్టి ఈ ప్లాస్టిక్ నివారణ మనం అవేర్నెస్గా అందరికీ వాడకం తగ్గించిన ప్రయత్నం చేయాలండి. ఖచ్చితంగా నెమ్మదిగా చేతి సంచులు గుడ్డ సంచులు వాడకంలో తీసుకురావాలి. ఈ ప్లాస్టిక్ల వల్ల నీళ్లు తాగుతున్నాం, డ్రింకులు తాగుతున్నాం. దీనివల్ల పెద్ద ప్రేవుల్లో కెమికల్స్ దిగిపోయి పెద్ద ప్రేవుల క్యాన్సర్ వస్తుందని చెప్పేసి మరి గవర్నమెంటే నిర్ణయం చేసింది జరుగుతున్నాయని. ఉదాహరణ మన బలద్రపురం చూడొచ్చు మీరు పక్కనే. ఇంచుమించు ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నారని మరి మన ఎమ్మెల్యే గారు పెద్ద ఎత్తున బసవతారకం క్యాన్సర్ ట్రస్ట్ హాస్పిటల్ నుంచి కూడా స్క్రీనింగ్ టెస్ట్ తీసుకురావడం జరిగింది. ఈ పరిస్థితి మన మండలానికి ఉండకూడదంటే ప్లాస్టిక్లు వాడకం కానీ రసాయనికమైనటువంటి పదార్థాల వాడకం కూడా తగ్గించాలి. ఇది నివారించడానికి ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ప్రత్యేకించి ఇవన్నీ కూడా నిర్మూలన చేయడానికి నడుము కట్టుకున్నారు. కాబట్టి ఈ పని మేము చేయడానికి ఈ స్వచ్ఛ ఈ సేవలో భాగంగా ఏర్పాటు చేసుకున్నాం. థ్యాంక్ యూ.